So containers stop ayi unnadi. We'll start those containers. So we'll stop those containers. Sorry, I'll start those containers. So docker start and the container ID of main. This is my container started and Google container of it. I'll copy this and start this. So now we'll verify. Yeah, both are up and running. So let's wait for Nexus to start. Nexus చూడండి ఇప్పుడు VM మనం స్టాప్ చేశాక మనం మాన్యువల్ గా స్టార్ట్ చేస్తేనే అది స్టార్ట్ అయింది. సో ఆటోమేటిక్ గా స్టార్ట్ అవడానికి మీకు ఏం చెప్పాను గైస్? మీకు ఒక లైక్ హైఫన్ రీస్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ అని చెప్పాను కదా, అది డాకర్ కంటైనర్ కమాండ్ డాకర్ రన్ కమాండ్ లో పాస్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి డాకర్ రీస్టార్ట్ పాలసీస్ లో ఆల్వేస్ అని సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ కూడా అప్డేట్ అవుతుంది, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. బట్ మీకు పోర్టైనర్ అనేది ఉంటేనే చేయటం అవుతుంది, లేకపోతే చేయటం. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఆల్వేస్ రీస్టార్ట్ అయితే అంటే ఏంటంటే లైక్ సపోజ్ మీకు కంటైనర్ స్టాప్ అయింది అనుకోండి, అది ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. దానికోసం అది ఎనేబుల్ చేసాం. ఇప్పుడు నెక్సస్ కూడా మనం అలా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ గా మన సర్వర్ స్టాప్ అయినప్పుడు అది మళ్ళీ సర్వర్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అవ్వాలి కంటైనర్, మనం మాన్యువల్ గా స్టార్ట్ చేయకుండా. సో ఇవాళ ఏం చూద్దాం అంటే లైక్ విల్ ట్రై టు అప్లోడ్ ద ఆర్టిఫాక్ట్ ఫ్రమ్ జెన్కిన్స్ టు నెక్సస్. సో నెక్సస్ కి ఆర్టిఫాక్ట్స్ మనం మాన్యువల్ గా అప్లోడ్ చేయడం చూసాం, బట్ ఆటోమేటిక్ గా అప్లోడ్ లైక్ యూజింగ్ జెన్కిన్స్ ద్వారా సిఐ పైప్ లైన్ లో వచ్చిన ఆర్టిఫాక్ట్స్ ని ఎలా అప్లోడ్ చేద్దాము చూద్దాం. Logged in. Can you hear me guys? Yes. సో లాగిన్ అయ్యానండి. సో ఫస్ట్ నేను జెన్కిన్స్ కి వెళ్తానండి. ఐ గో టు ఫ్రీ స్టైల్ జాబ్, DevOps, go to DevOps folder. సో ఆర్టిఫాక్ట్స్ ని అప్లోడ్ చేయడానికి మనకి ఏమేమి డీటెయిల్స్ కావాలంటే మనకి మన రెపాజిటరీ నేమ్ అనేది కావాలి. ఎందుకు మనకి రెపాజిటరీ నేమ్ కావాలంటే మనం అప్లోడ్ చేసేదే రెపాజిటరీలో కదా, సో అందుకని మనకి రెపాజిటరీ నేమ్ అనేది కావాలి. We need this name of the repository. Okay. సో రెపాజిటరీ నేమ్ లేకుండా అప్లోడ్ చేయలేము. అండ్ ఆల్సో మనకి క్రెడెన్షియల్స్ అనేవి కావాలి. ఏం క్రెడెన్షియల్స్? నెక్సస్ క్రెడెన్షియల్స్ అప్లోడ్ చేయడానికి మనకి పర్మిషన్. సో మనకి ఏమేమి ఆప్షన్స్ కావాలో చూద్దాం ఫస్ట్.
సో అసలు జెన్కిన్స్ నుంచి ఎలా అప్లోడ్ చేస్తామంటే మనకి నెక్సస్ రిలేటెడ్ ఒక ప్లగ్ఇన్ ఉంది. సో మనం జెన్కిన్స్ నుంచి అప్లోడ్ చేయాలంటే యూ వాంట్ టు అప్లోడ్ ద ఆర్టిఫాక్ట్స్ ఫ్రమ్ జెన్కిన్స్ టు నెక్సస్. జెన్కిన్స్ లో ఉన్న ఆర్టిఫాక్ట్స్ ని నెక్సస్ అప్లోడ్ చేయాలంటే వీ నీడ్ టు ఇన్స్టాల్ వన్ ప్లగ్ఇన్. ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకొని చేయాలి. ఏదైనా ఒక థర్డ్ పార్టీ టూల్ అంటే జెన్కిన్స్ కాకుండా వేరే టూల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, లైక్ డాకర్, నెక్సస్, గిట్, వాటి ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ చేసుకొని మనం కనెక్ట్ చేసుకుంటాం. మనం గిట్ కనెక్ట్ చేసుకోవాలంటే గిట్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్, అలానే నెక్సస్ కనెక్ట్ అవ్వాలంటే నెక్సస్ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఓకే, లెట్స్ సీ దట్. నెక్సస్ ఆర్టిఫాక్ట్ అప్లోడర్ ప్లగ్ఇన్ ఒకటి ఉంటుందండి. ఆ ప్లగ్ఇన్ ఏం చేస్తుందంటే నెక్సస్ ఆర్టిఫాక్ట్ అప్లోడర్ నెక్సస్ ఆర్టిఫాక్ట్ అప్లోడర్ ప్లగ్ఇన్. ఈ ప్లగ్ఇన్ ఏం చేస్తుందంటే మనకి జెన్కిన్స్ నుంచి సిఐ ద్వారా వచ్చిన ఆర్టిఫాక్ట్స్ ని నెక్సస్ లోకి అప్లోడ్ చేయడానికి హెల్ప్ చేస్తాం. దట్స్ ద బెనిఫిట్ ఆఫ్ దట్. ఎలా ఇన్స్టాల్ చేస్తాం? మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్ళి మేనేజ్ ప్లగ్ఇన్స్ క్లిక్ చేస్తే we can install that plugin. Available. First మన plugin name ఏంటో మనం సెర్చ్ చేయాలి. So that plugin is not available. Maybe install చేస్తుంటాం. We'll see it in install. చూడండి, నెక్సస్ ఆర్టిఫాక్ట్ అప్లోడర్ ప్లగ్ఇన్. సో ఈ ప్లగ్ఇన్ యూస్ చేసుకొని మనం అప్లోడ్ చేస్తాం. దిస్ ప్లగ్ఇన్ టు అప్లోడ్ ఆర్టిఫాక్ట్ టు ద నెక్సస్ రిపోజిటరీ ఫ్రమ్ జెన్కిన్స్. So we already installed it. So go to pipeline. Nexus artifact. Yeah, Nexus artifact upload. ఇదేనా బిల్డ్ స్టెప్ లో కనిపించింది. Nexus artifact upload ఎక్కడ ఉంది? నాకు బిల్డ్ యాక్షన్స్ లో ఉన్నది. యూ కెన్ సీ ఇట్ ఇన్ బిల్డ్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్. బిల్డ్ స్టెప్ లో మనకి Nexus artifact upload. So we'll use this plugin to upload the artifacts. Okay. So మన Nexus version ఎంత అండి? We'll see the version of Nexus 3.30.0. ఇది మన Nexus version. So we'll select that. Nexus మనకి 3 version కాబట్టి 3 సెలెక్ట్ చేసుకున్నాను.
అండ్ ప్రోటోకాల్ షుడ్ బి హెచ్టిటిపిఎస్. అంటే మనది హెచ్టిటిపిఎస్ అని ఎలా తెలిసిందంటే నాకు ఇక్కడ చూడండి, నాట్ సెక్యూర్, యువర్ కనెక్షన్ టు దిస్ సైట్ ఈస్ నాట్ సెక్యూర్ అంటే చెప్తాను. హెచ్టిటిపిఎస్ హెచ్టిటిపి అంటే చెప్తాను ఫస్ట్. ఒక 2 టైప్స్ ఉన్నాయండి మనకి, ఒకటేమో హెచ్టిటిపిఎస్, ఒకటి హెచ్టిటిపి. జస్ట్ సెకండ్. సో హెచ్టిటిపిఎస్ అండ్ హెచ్టిటిపి అని 2 టైప్స్ ఉంటాయండి. సో హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూర్ అండి, ఎస్ అంటే సెక్యూర్, హ్యావ్ ఎ సెక్యూరిటీ టు యువర్ అప్లికేషన్. చూడండి, మీకు ఎలా తెలుస్తుంది ఒక అప్లికేషన్ సెక్యూర్ నాన్ సెక్యూర్ అనేది? మీరు ఒక యూఆర్ఎల్ యాక్సెస్ చేసినప్పుడు నాట్ సెక్యూర్ అని ఒకటి పడుతుంది. యూ షుడ్ నాట్ ఎంటర్ ఎనీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ సైట్. ఎగ్జాంపుల్ పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్స్, బికాస్ ఇట్ కుడ్ బి స్టోలెన్ బై ద అటాకర్స్. ఎవరైనా అటాక్ చేసి మీ పాస్వర్డ్స్ ని స్టోల్ చేయొచ్చు. అలా కాకుండా మనం google.com ట్రై చేద్దాం. మనకి ఇక్కడ నాట్ సెక్యూర్ అనేది రావట్లేదు. కనెక్షన్ ఈజ్ సెక్యూర్. ఎలా చూడండి, సెక్యూర్ కి అయితేనేమో ఒక సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఉంది, కానీ మనకి కనెక్షన్ నాట్ సెక్యూర్ కి సర్టిఫికేట్స్ అలా ఏమి ఉండవు అండి. అది సెక్యూర్ ఎలా అవుతుందంటే వీటికి సర్టిఫికేట్స్ ఉంటాయి, యూఆర్ఎల్ కి సర్టిఫికేట్స్ ఉంటాయి, టిఎన్ఎస్ సర్టిఫికేట్స్ అని ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి వస్తాయి. గూగుల్ యూస్ చేస్తుంది కాబట్టి మనకు ఒక సర్టిఫికేట్ అనేది ఉంది. ఆ సర్టిఫికేట్ వ్యాలిడిటీ కూడా ఉంది. 23rd Feb 21st నుంచి 2021 నుంచి 18th May వరకు ఈ వ్యాలిడిటీ. ఇది అయిపోతే మళ్ళీ రెన్యూ చేసుకుంటూ ఉంటారు ఆ సర్టిఫికేట్. సో 2 టైప్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు మనం యూఆర్ఎల్ కాపీ చేసాం అనుకోండి. కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్ and let me copy our URL, paste it here. చూడండి, let's remove this. మీరు google.com లో చూడండి ఫస్ట్ https, బట్ మన URL లో https ఏమో సెక్యూర్డ్, అండ్ https ఉన్న వాటికి సర్టిఫికేట్స్ అవి ఉంటాయి. అండ్ వీటికి పోర్ట్స్ కూడా ఉంటాయండి. https కి పోర్ట్ ఉంటుంది, http కి కూడా పోర్ట్ ఉంటుంది. https పోర్ట్ ఏమో 443, http పోర్ట్ ఏమో 80. యూ షుడ్ రిమెంబర్ దిస్. ఇవి ఫిక్స్డ్ పోర్ట్స్ అండి, ఇవి ఫిక్స్డ్ పోర్ట్స్. దేర్ విల్ బి నో చేంజ్ టు దిస్ పోర్ట్స్. సో https పోర్ట్ ఏమో 443, http పోర్ట్ ఏమో 80. సో మనం సెక్యూర్ గా యాక్సెస్ చేసాం ఇది, ఇన్సెక్యూర్ అప్లికేషన్ ఏమో ఇది. సో ఎప్పుడైనా బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్ని సెక్యూర్ గానే ఉంటాయి. దే విల్ గో ఫర్ https. సో మనది ఇక్కడ మన ఇక్కడికి వచ్చేసరికి ఇది http కాబట్టి http సెలెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ద నెక్సస్ URL. మన నెక్సస్ URL ని అడుగుతున్నది. సో విల్ కాపీ దిస్ ఇస్ మై URL.
IP semicolon port. So I'll paste it here. చూడండి నేను పేస్ట్ చేస్తే ఏముందంటే URL must not start with this. It should not start with this. సో లాస్ట్లో ఉన్న సెమీకోల్ స్లాష్ తీసేసి నేను స్టార్టింగ్లో ఉన్న హెచ్టిటిపిని రిమూవ్ చేసేస్తాను. ఎందుకు రిమూవ్ చేస్తున్నానంటే ఆల్రెడీ మనం ఇక్కడ హెచ్టిటిపి సెలెక్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ రిమూవింగ్ దిస్. యాజ్ సూన్ యాజ్ ఐ రిమూవ్ దెన్ ఎర్రర్ విల్ బి రిమూవ్. సో రిమూవ్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ క్రెడెన్షియల్స్. దేని క్రెడెన్షియల్స్? నెక్సస్ క్రెడెన్షియల్స్. సో మనకి నెక్సస్ క్రెడెన్షియల్స్ ఇక్కడ ఉన్నాయంటే లేవండి. దీస్ ఆర్ లైక్ ఐ డోంట్ థింక్ సో. లైక్ మనం ఒక నెక్సస్ క్రెడెన్షియల్స్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇలా యాడ్ జెన్కిన్స్ నెక్సస్ క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకున్నాం. admin 1 2 3 నెక్సస్ న్యూ అని నేను నేమ్ పెడుతున్నాను, ఎందుకంటే ఐడెంటిఫై చేయడానికి. unacceptable characters నెక్సస్ స్పేస్ యాక్సెప్ట్ చేయకూడదు ఐడిలో. సో ఐ విల్ యాడ్ ఇట్. జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యాడ్ చేస్తాను నెక్సస్ వి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను యాడ్ చేశాక. నెక్సస్ దిస్ ఇస్ అవర్ క్రెడెన్షియల్స్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మనం మాన్యువల్ గా ఒక ఆర్టిఫాక్ట్ ని అప్లోడ్ చేసాం, గుర్తుందా అండి? అక్కడ మనకి గ్రూప్ అడిగింది, వర్షన్ అడిగింది, రెపాజిటరీ అడిగింది. రెపాజిటరీ అడగలేదు, బట్ గ్రూప్. Let me show you once again. సో ఇక్కడ అప్లోడ్కి వచ్చాక చూడండి, అప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేశాక ఏ ఆర్టిఫాక్ట్ లోకి అప్లోడ్ చేద్దాం అది క్లిక్ చేశాక సో చూడండి ఇక్కడ గ్రూప్, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్. అలానే మనకి ఇక్కడ కూడా గ్రూప్, వర్షన్, ఆర్టిఫాక్ట్ ఐడి కూడా అడుగుతుందండి. లాస్ట్ చూపిస్తాను. చేస్తే ఆర్టిఫాక్ట్ ఐడి, సేమ్ డీటెయిల్స్ ఇక్కడ నుంచి కూడా ఇవ్వచ్చు. మీరు అక్కడ మాన్యువల్ గా అప్లోడ్ చేశారు, ఇక్కడ మనం జెన్కిన్స్ ద్వారా ఆటోమేట్ చేస్తాం. ఇది ఒక్కసారి సెటప్ చేస్తే జెన్కిన్స్ పైప్ లైన్ రన్ అయినప్పుడల్లా, ఆర్టిఫాక్ట్ వచ్చినప్పుడల్లా అది నెక్స్ట్ ఎక్స్ లోకి పుష్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నాకు గ్రూప్ ప్రాజెక్ట్ ఏ అనే అప్లికేషన్ కాబట్టి నేను ప్రాజెక్ట్ ఏం పెడతాను, దీనికి ఒక వర్షన్ పెడతానండి. నా అప్లికేషన్ వర్షన్ 0. నా రెపాజిటరీ నేమ్ ఏంటండి? ఐ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ హియర్. సో దిస్ ఇస్ మై రెపాజిటరీ artifacts underscore. Let me copy that name. ఇది క్లిక్ చేస్తానండి. సో నేమ్ కాపీ చేసుకోవడానికి నేను ఓపెన్ చేశాను. ఐ విల్ కాపీ దిస్ నేమ్ అండ్ ఐ విల్ పేస్ట్ ఇట్ హియర్. సో రెపాజిటరీ డీటెయిల్స్ ఇచ్చేసాను, నా ప్రాజెక్ట్ నేమ్, నా వర్షన్, అప్లికేషన్ వర్షన్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఏ ఆర్టిఫాక్ట్ అప్లోడ్ చేయాలో ఆర్టిఫాక్ట్ నేమ్ ఇవ్వాలి. ఓకే. ఆర్టిఫాక్ట్ నేమ్, ఆర్టిఫాక్ట్ టైప్ ఏంటి, టెక్స్ట్ ఫైలా, జిప్ ఫైలా, వేర్ ఫైలా, అదేంటో ఐడెంటిఫై చేయాలి. క్లాసిఫైర్ ఈస్ నాట్ కంపల్సరీ. ఈ 3 కంపల్సరీ కాబట్టి 3 వరకు అప్లోడ్ చేస్తానండి. అండ్ ఆ ఫైల్ లొకేషన్. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, మనకి ఏదైనా ఫైల్ ఉంటే ఆ ఫైల్ని అప్లోడ్ చేస్తాను. ఐ వాంట్ టు అప్లోడ్ దిస్ ఫైల్. డాకర్ ఫైల్ని అప్లోడ్ చేద్దాం. ఓకే. ఐ విల్ అప్లోడ్ డాకర్ ఫైల్. సో నా ఆర్టిఫాక్ట్ నేమ్ ఏంటి? డాకర్. మై ఆర్టిఫాక్ట్ అంటే ఇప్పుడు నా ఆర్టిఫాక్ట్ అనేది నేను ఏమంటున్నాను అంటే డాకర్ నా ఆర్టిఫాక్ట్ అంటున్నాను. ఓకే. నెక్స్ట్ ఆ టైప్ ఏంటి, అదేం ఫైల్ అండి? టెక్స్ట్ ఫైల్, టీఎక్స్టీ కదా. సో ఇట్స్ అ టీఎక్స్టీ ఫైల్, టెక్స్ట్ ఫైల్. సో ఆ ఎక్స్టెన్షన్ ఏంటి? టీఎక్స్టీ. ఓకే. ఈ ట్రూ కంప్లీట్ చేసి ఫైల్ మస్ట్ నాట్ బి ఎంప్టీ అంటే ఈ ఫైల్ లొకేషన్, ఈ ఫైల్ లొకేషన్ ఎలా ఇస్తాను నేను? ఇక్కడికి వెళ్ళి ఈ లొకేషన్ కాపీ చేసుకొని స్లాష్ నా ఫైల్ నేమ్ docker.txt, ఏ ఫైల్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ఫైల్. చూడండి, ఇది నా లొకేషన్ ఆఫ్ ది ఫైల్. నా ఫైల్ లొకేషన్ ఎక్కడుంది? ఇది. ద ఫైల్ నేమ్ ఏంటి? ఇది docker.txt. దట్స్ ఇట్. సో నా ఆర్టిఫాక్ట్ ఫైల్ నేమ్, టైప్,
and the file location. Clear guys? Any doubts? Any questions? Okay. So ఇప్పుడు సేవ్ చేస్తానండి. సేవింగ్ ఇట్. ఇది నా ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేశాను కాబట్టి నా ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్ లొకేషన్ ఇచ్చానండి. యూజువల్ గా మీరు సర్వర్ లో ఇన్స్టాల్ చేసుకొని ఉన్నారు కదా, మీ సర్వర్ లో ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ ని మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ పైప్ లైన్ రన్ చేస్తాను. బిల్ నౌ. ఓకే, ఇట్స్ రన్నింగ్ ఆన్ వన్ సర్వర్. సో ప్రెసెంట్ ఈ సర్వర్ లో కాకుండా మనం మాస్టర్ సర్వర్ మీద రన్ అయ్యేలా చేద్దాం. ఏజెంట్ మీద రన్ నోడ్ మీద రన్ అవ్వకుండా మాస్టర్ సర్వర్ మీద రన్ అయ్యేలా చేద్దాం. సో ఇక్కడ రిస్ట్రిక్ట్ వేర్ దిస్ ప్రాజెక్ట్ కెన్ బి రన్ అనేది నేను రిమూవ్ చేసేస్తాను, ఎందుకంటే అది ఏ సర్వర్ మీద రన్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో ఐ డోంట్ వాంట్ రన్ దిస్ ఆన్ సర్వర్, ఎందుకంటే నేను నా ఫైల్ అనేది నా మాస్టర్ సర్వర్ నా ల్యాప్టాప్ లో ఉంది, నాకు ఒక ఏజెంట్ లో లేదు. నేను నా ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్ అప్లోడ్ చేయాలంటే నా ల్యాప్టాప్ మాస్టర్ సర్వర్ మీద రన్ చేయాలి. ఎందుకు? ఈ జెన్కిన్స్ అనేది నా ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసింది, దట్ ఈస్ టు మాస్టర్. నేను నా ఫైల్ ని వేరే సర్వర్ లో పెడితే ఆ సర్వర్ ని నోట్ కి యాడ్ చేసి ఆ సర్వర్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటే అప్లోడ్ చేయొచ్చు. ఐ విల్ సేవ్ ఇట్. ఐ విల్ బిల్ నౌ. ఇప్పుడు రన్ అవుతుంది. చూడండి, అప్లోడ్ సక్సెస్ఫుల్. రిపాజిటరీ మనం ఇచ్చిన డీటెయిల్స్ అని ఇక్కడ ఉన్నాయి. గ్రూప్ ఐడి, మన ఫైల్ నేమ్ ఏంటి, అప్లోడ్ చేసింది ఏ రెపోలోకి, ఆర్టిఫాక్ట్స్ రెపోలో. అప్లోడింగ్ 100% కంప్లీటెడ్, అప్లోడ్ అయింది. అప్లోడింగ్ ఆర్టిఫాక్ట్ ఫినిష్ సక్సెస్. ఇప్పుడు నేను యూఆర్ఎల్ క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. క్లిక్ ఆన్ దట్. చూడండి, ఫైల్ ఓపెన్ అయింది. డౌన్లోడ్ అవడానికి యూఆర్ఎల్ ఒకసారి ట్రై చేయండి. ఓపెనింగ్. సరే, మనం నెక్సెస్ లోకి వెళ్ళి చూద్దామండి. యూజువల్ గా మనము ఆ లింక్స్ ని యూజ్ చేసుకొని ఆర్టిఫాక్ట్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అప్లోడ్ అయిందో లేదో చెక్ చేద్దాం. సో దిస్ ఇస్ మై ఆర్టిఫాక్ట్స్. క్లిక్ ఆన్ దిస్. సో చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ ఏ. చూడండి, దిస్ ఇస్ నేను అప్లోడ్ చేస్తాను సార్. ఎప్పుడు అప్లోడ్ అయింది, ఎప్పుడు డౌన్లోడ్ చేసాం. సో అలా మనం ప్రతి ఆర్టిఫాక్ట్ ని అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే నాకు వర్షన్ ఇప్పుడు చూడండి, v.2.0.0 ఇది నా వర్షన్, అప్లికేషన్ వర్షన్. ఇప్పుడు నాకు మల్టిపుల్ అప్లోడ్ చేస్తుంటారు కదా, ప్రతిసారి ఓవర్ రైట్ అవ్వకుండా, అంటే ప్రతి ఆర్టిఫాక్ట్ దీని మీద ఓవర్ రైట్ అవ్వకుండా ప్రతిదీ ఒక్కొక్క న్యూ నెంబర్ తో క్రియేట్ అవ్వాలి ఆటోమేటిక్. ఎలా అంటే చెప్తాను. ఇప్పుడు నా బిల్ నెంబర్ ఎంత అండి? 2. సో నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ నెంబర్ విల్ బి 3. సో నా ప్రతిసారి నేను రన్ చేసినప్పుడల్లా నా బిల్ నెంబర్ తో అది అప్లోడ్ అవుతూ ఉంటాను.
చూద్దాం ఇప్పుడు ఎలా ట్రై చేస్తాం. బిల్ నెంబర్ను కూడా మనం బిల్ నెంబర్తో మనం వర్షన్ని చేంజ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఎలానో చూపిస్తాను. సో ప్రతిసారి ఒకే ఆర్టిఫాక్ట్ వర్షన్లోకి అప్లోడ్ అవుతాం. అప్పుడు కొత్తగా ఆర్టిఫాక్ట్ వర్షన్స్ అనేవి క్రియేట్ అయ్యి అప్లోడ్ అవుతుంది. ఓవర్ రైట్ అవ్వకుండా ఉంటుంది. ఓవర్ రైట్ అయితే నో యూజ్ అండి. సో అది ప్రతిసారి ఇప్పుడు నాకు 3 బిల్ నెంబర్ జరిగింది అనుకుంటే 3 బిల్ నెంబర్కి వర్షన్ క్రియేట్ అయ్యి అది అప్లోడ్ అవ్వాలి. ఎలానో చూపిస్తాను ఒకసారి. సో ఇప్పుడు నాకు వర్షన్ నెంబర్ ఎక్కడ పెట్టానండి, ఇక్కడ పెట్టాను. సో నా వర్షన్ నెంబర్కి నేనేం చేస్తానంటే నా బిల్ నెంబర్ అసైన్ అయ్యేలా చేస్తాను. అంటే నా బిల్ నెంబర్ ఏదైతే ఉందో నా వర్షన్కి ఆ బిల్ నెంబర్ అసైన్ ఎలానో చూపిస్తాను చూడండి. డాలర్ మనం వేరియబుల్స్ని ఎలా కాల్ చేసుకుంటాం, డాలర్ అని కాల్ చేసుకుంటాం. అండ్ బ్రేసెస్ బిల్డ్ అండర్స్కోర్ నెంబర్. చూడండి ఇది సెర్చ్ చేద్దాం ఫస్ట్. జెన్కిన్స్ లో అలా బిల్ నెంబర్ కాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బిల్ నెంబర్ అంటే మన పైప్ లైన్ మన పైప్ లైన్ రన్ అయినప్పుడు వచ్చే నెంబర్ ఉంటే ఆ నెంబర్. సో చూడండి బిల్ నెంబర్ పాస్ చేస్తాం. లైక్ డిఫరెంట్ వేస్ గా యూజ్ చేసుకుంటారండి. ఫర్ గ్రూవీ స్క్రిప్ట్ ఇన్ ద జెన్కిన్స్ ఫైల్స్ యూజ్ ద $build underscore number. జెన్కిన్స్ ఫైల్లో యూజ్ చేస్తేనేమో $build underscore number ఇవ్వాలి. అది జెన్కిన్స్ లోనండి. జెన్కిన్స్ ఫైల్లో మనం యూజ్ చేసేది ఇప్పుడు ఫ్రీ స్టైల్ కాబట్టి అలా అవసరం లేదు. బ్రేసెస్ ఉండాలి. ఇలా బ్రేసెస్ ఉంది డాలర్. ఇప్పుడు చూడండి version.2.0.0. బ్రేసెస్ బిల్ అండర్స్కోర్ నెంబర్. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. నా బిల్ నెంబర్ అనేది అసైన్ అవుతుంది. నా పైప్ లైన్ కి ఏదైతే బిల్ నెంబర్ ఉందో అలా అసైన్ అవుతుంది. సో ఒక 2 టైమ్స్ రన్ చేసి చూద్దాం, మీకు డిఫరెన్స్ ఏంటో అర్థమవుతుంది. రన్ ఇట్. ఓపెన్ చేద్దాం, మనకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి మనం బిల్ నెంబర్ అసైన్ చేసాం. మన బిల్ నెంబర్ ఎంత అండి, 3. version.2.0.0.3. మన ఆర్టిఫాక్ట్ వర్షన్ కూడా 0.3. ఇప్పుడు మనం నెక్సస్ కి వెళ్ళి అబ్జర్వ్ చేయాలి. చూడండి ఇక్కడ ఒక వర్షన్ ఉంది. సో నేను ఎన్ని బిల్స్ రన్ చేస్తే అలా 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలా 100 బిల్స్ ఇక్కడ అప్లోడ్ అవుతా ఉంటాయి. ఎందుకు ఇలా అప్లోడ్ చేస్తామంటే 100 బిల్స్ అప్లోడ్ అయ్యాయి అనుకోండి, నాకు 95 అనే బిల్డ్ కావాలి. నేను 95 అనే బిల్డ్ ని ఆర్టిఫాక్ట్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటాను. ప్రతి ఆర్టిఫాక్ట్ అనేది సేమ్ ఉండదండి. ప్రతి ఆర్టిఫాక్ట్ కి ఒక్కొక్క రిలీజ్, ఒక ఫీచర్ అనేది యాడ్ అవుతుంటుంది కదా. సో అలా మన ప్రతి ఆర్టిఫాక్ట్ కి మనం ఒక్కొక్క బిల్డ్ నెంబర్ ఇచ్చి అప్లోడ్ చేస్తా ఉంటే రేపు ఫ్యూచర్ లో ఏదైనా ఒక పర్టికులర్ వర్షన్ ఆఫ్ ఆర్టిఫాక్ట్ కావాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను 3 అప్లోడ్ చేశాను. I'll run and I'll go to the pipeline and I will run once again. So 4 అప్లోడ్ అవుతుంది, 5 అప్లోడ్ అవుతుంది, మళ్ళీ ఇంకొక బిల్. సో ఇప్పుడు నేను 2 బిల్స్ రన్ చేశాను. సో చూడండి 4 అప్లోడ్ అవుతుంది, 5 అప్లోడ్ అవుతుంది. సో నాకు ఇప్పుడు version.2.2 అప్లోడ్ అయ్యాయండి. చూద్దాం ఇప్పుడు. I will see here. See here project A. చూడండి 3, 4, 5. ఇలా బెనిఫిట్ ఏంటంటే ప్రతి వర్షన్ ఆఫ్ ఆర్టిఫాక్ట్ మనం అప్లోడ్ చేసుకుంటే రేపు డెవలపర్ నాకు ఈ 4th బిల్ నెంబర్ ఆర్టిఫాక్ట్ కావాలి, కెన్ యూ ప్లీజ్ షేర్ ఇట్ అన్నప్పుడు మనం అలా షేర్ చేసుకోవచ్చు. దట్స్ ఈజీ టు అప్లోడ్ యూజింగ్ ద వర్షన్. క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్స్ ఇన్ అప్లోడింగ్ ద ఆర్టిఫాక్ట్ టు Azure?
Sorry, Nexus. No questions. Clear? Guys, please respond. Rohit, No doubt. Sai, Uday, Venkatachari, Amarinder. No, sir. Okay. So that's how we can upload the artifacts and we can use the Nexus for storing our artifacts. సో అలా స్టోర్ చేసుకొని మనం ఫ్యూచర్ ఎప్పుడైనా కావాలంటే యూజ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇప్పుడు అప్లోడ్ చేశారు కదా, ప్రతి ఒక్కరికి ఒక యూజర్ అకౌంట్, ఒక యూజర్ ఉంటాడు. సో ఆ యూజర్ నేమ్తో వాళ్ళు లాగిన్ అవుతారు. క్లియర్? సో కంటెంట్ సెలెక్టర్స్ అనేవి మనకి లైక్ టైప్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ ది ఆర్టిఫాక్ట్స్ సెలెక్ట్ చేసుకోవటం వాటి కోసం ఉంది. యూ కెన్ ఫార్మాట్ టైప్, యూ కెన్ ఇగ్నోర్ దిస్ కంటెంట్ సెలెక్టర్ అండ్ ఆల్సో రౌటింగ్ రోల్స్. Because in this, like at this time you can't understand this. So you can say ignore these two content selectors and routing tables. So next to security, వీటికి ప్రివిలేజెస్ ఎలా, వీళ్ళకి ఏమేమి ప్రివిలేజెస్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ బై డిఫాల్ట్ ప్రివిలేజెస్ అంటే రోల్స్ అండి. ఇప్పుడు రీడ్ యాక్సెస్, ఇప్పుడు మాకు నేను ఒక ఓన్ అడ్మిన్ కాబట్టి నాకు రీడ్ యాక్సెస్ లైక్ ఫుల్ ప్రివిలేజెస్ ఉంటాయి. అంటే ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ డిలీట్, ఐ కెన్ క్రియేట్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. అది ఆల్ పర్మిషన్స్ అనే వాటికి ఉంటుంది. ఆల్ పర్మిషన్స్, దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. అలా కాకుండా మిగతా రోల్స్ చూడండి. బ్లాబ్ స్టోర్స్ ని క్రియేట్ మాత్రమే, క్రియేట్ పర్మిషన్ ఫర్ బ్లాబ్ స్టోర్స్, డిలీట్ పర్మిషన్, ఆల్ పర్మిషన్స్ ఫర్ బ్లాబ్ స్టోర్స్. సో ప్రతి దానికి ఒక పర్మిషన్స్ అనేవి నెక్సస్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టింది. సో ఈ రోల్స్ ని మనం ప్రివిలేజెస్ ని మనం యూజ్ చేసుకోవచ్చు ఒక యూజర్ క్రియేట్ చేసినప్పుడు. సపోజ్ ఇందులో రీడ్ పర్మిషన్స్ ఉన్నాయనుకోండి, చూద్దాం ఒకసారి రీడ్. చూడండి, సో రీడ్ పర్మిషన్స్ చూద్దాం. అన్ని రీడ్ అండి. సో ఓన్లీ రీడ్ పర్మిషన్స్ క్రియేట్ read. సో చూడండి, ప్రతి దానికి ఇప్పుడు మనకి ఇక్కడ బ్లాబ్ స్టోర్ కి ఒక పర్మిషన్, బండిల్స్ అనేది దానికి ఒక పర్మిషన్, చాలా పర్మిషన్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా ఒక యూజర్ క్రియేట్ చేసినప్పుడు ఆ యూజర్ కి ఇవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఒకసారి ఈ ప్రివిలేజెస్ ఎలా, ఫస్ట్ మనం కూడా ఒక ప్రివిలేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ టైప్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ అప్లికేషన్ సెలెక్ట్ చేస్తాం, ప్రివిలేజ్ టైప్, డొమైన్స్ అండ్ ప్రివిలేజెస్ అన్నది. Better we'll go for this. Nexus all అనే పర్మిషన్స్, ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి. You don't have permission to update privileges or privileges only you don't. Okay. So blob store को surprise, all permissions for blob store. So these are all like by default created privileges. So ఒక యూజర్ ని క్రియేట్ చేసి మనం ఆ రోల్ అనేది అసైన్ చేద్దాం, ఒకసారి ట్రై చేసి చూద్దాం. That will log in with that user. సో ఆల్రెడీ మనకి 2 రోల్స్ ఉన్నాయి. ఒకటి అడ్మినిస్ట్రేటర్ అంటే లైక్ ఫుల్ అడ్మిన్, అనానమస్. సో మనం ఇంకో రోల్ కూడా క్రియేట్ చేయొచ్చు. నెక్సస్ రోల్ అని క్రియేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ నెక్సస్ హైఫన్ బ్లాబ్ స్టోర్ క్రియేట్ చేయడానికి ఫుల్ పర్మిషన్స్, ఇంకేమి ఇవ్వాలి. రోల్ నేమ్ వచ్చేసరికి అడ్మిన్ హైఫన్ ఆర్ బ్లాబ్ స్టోర్.
బ్లాబ్ స్టోర్ అనేది ఒక రోల్ ఇద్దాం. సో ఇందులో బ్లాబ్ స్టోర్ పర్మిషన్స్ రీడ్ మాత్రమే ఇద్దాం. I want to give only read permissions. ఇందులో చాలా పర్మిషన్స్ ఉన్నాయి. I can give all these permissions, but I want to give only the read. వాళ్ళు క్రియేట్ చేయొద్దు, డిలీట్ చేయొద్దు, జస్ట్ చూస్తే చాలు. ఈ రోల్స్ ఏం అసైన్ చేయొద్దు. ఐ విల్ క్రియేట్ ఎ రోల్. బ్లాబ్ స్టోర్ అనే రోల్ క్రియేట్ చేసామండి. సో ఈ రోల్ ఏం చేస్తుంది, ఓన్లీ జస్ట్ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తుంది. రీడ్ యాక్సెస్ అని సేవ్ చేద్దాం. సో రీడ్ యాక్సెస్ అసైన్ చేశాక ఒక రోల్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ రోల్ ఏం చేస్తుందంటే ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఒక రోల్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఈ రోల్లో లైక్ ఎవరైనా మెంబర్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ రోల్ యాడ్ చేసాం అనుకోండి, సో వాళ్ళకి రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ లోకల్ యూజర్. DevOps dev team dev అని యాడ్ చేస్తాను. సో డెవలపర్స్ కి dev should be @gmail.com. dev స్టేటస్ ఏమి ఇవ్వాలి, యాక్టివ్ యూజర్ యాక్టివ్ స్టేటస్ అంటే యాక్టివ్ యూజరా. ఒకవేళ యూజర్ లెఫ్ట్ అయ్యాడు అనుకోండి ఆర్గనైజేషన్, ఆ యూజర్ ని డిజేబుల్ చేయాలి. ఇఫ్ నాట్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ యాక్టివ్. సో ఇప్పుడు చూడండి రోల్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు, అడ్మిన్ యూజరా లేకపోతే బ్లాబ్ స్టోర్ అనేది రోల్ ఇద్దాం అనుకుంటున్నారు. ఐ విల్ సెలెక్ట్ దిస్ రోల్, ఐ విల్ గ్రాంట్ దిస్ రోల్ అండ్ ఐ విల్ క్రియేట్ ఎ యూజర్. సో రోల్ క్రియేట్ చేసాకే మనం ఒక యూజర్ కి ఏ యాక్సెస్ ఇవ్వాలనేది లైక్ ఫైనలైజ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక అడ్మిన్ యాక్సెస్ ఇవ్వాలంటే ఆల్రెడీ అడ్మిన్ అనేది రోల్ ఉంది ఒకటి. అలా కాకుండా మీకు కావాల్సిన కస్టమ్ రోల్ అంటే మనకి కావాల్సిన కస్టమైజ్డ్ రోల్ అనేది కావాలంటే మనం బ్లాబ్ స్టోర్ అనే ఒక రోల్ క్రియేట్ చేసాం. ఈ బ్లాబ్ స్టోర్ కి కూడా రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది, మీకు వాళ్ళు ఏం చూడలేదు. సో ఐ విల్ క్రియేట్. సో నేను ఒక రోల్ క్రియేట్ చేశాను. ఆఫ్టర్ క్రియేటింగ్ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ యూజర్. సో యాక్టివ్. సో ఐ విల్ సైన్ అవుట్. నేను సైన్ అవుట్ చేసి నేను ఆ యూజర్తో లాగిన్ అవుతాను. చూడండి, సైన్ అవుట్ అవుతున్నాను. You requested an operation which requires validation of your credentials. చూడండి, నాకు ఇక్కడ బ్లాబ్ స్టోర్ మాత్రమే కనిపిస్తుంది. మల్టిపుల్ టైమ్స్ ఛాన్స్. మనకి రీడ్ మాత్రం, అది కూడా కంప్లీట్ గా ఏం లేదు. ఫుల్ పర్మిషన్స్. జస్ట్ బ్లాబ్ స్టోర్ అనేది ఆప్షన్ చూడడానికే ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రోల్ అనేది అప్డేట్ చేస్తాను ఫస్ట్. 1 2 3. నేను ఏదైతే యూజర్ని క్రియేట్ చేస్తానో ఐ వాంట్ టు గివ్ సమ్ మోర్ ప్రివిలేజెస్ ఆ యూజర్కి. ఫస్ట్ నేను రోల్ అనేది అప్డేట్ చేస్తాను. ఫస్ట్ బ్లాబ్ స్టోర్కి కొంచెం ఎక్కువ ప్రివిలేజెస్, రీడ్ కాకుండా ఇంకెక్కువ. సో లెట్ మీ సీ దట్ ఆల్ అనే పర్మిషన్స్ యూ కెన్ డూ క్రియేట్, delete, update and also read, and I will send it back. So all ichak inke idi avasaram ledhu. So ఈ 4 permissions also వచ్చేస్తాయి. I will save it. See the description also. Full బ్లాబ్ స్టోర్ అడ్మిన్ అని ఇస్తాను. అంటే మనం రేపు రోల్ చూడగానే నేను చూడగానే ఐడెంటిఫై చేస్తాను. చూడండి, బ్లాబ్ స్టోర్ అడ్మిన్. ఇప్పుడు నేను ఈ రోల్ నేమ్ చూడగానే నాకు అర్థమైంది. సో దిస్ ఇస్ బ్లాబ్ స్టోర్ అడ్మిన్. సో ఇప్పుడు యూజర్ కి ఆ రోల్ ఉందో లేదో చెక్ చేయాలి. చూడండి, బ్లాబ్ స్టోర్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి నేనేం చేస్తానంటే ఐ విల్ సైన్ అవుట్.
will log in with the user. Cancel. Multiple times login. We have to check that. Yeah. Just a second. Yeah, blob store. చూడండి బ్లాబ్ స్టోర్ వరకు ఎడిట్ క్రియేట్ చేయొచ్చు. I can create new blob store. Right. Dev క్రియేట్ చేసినట్టుగా నేను చూపిస్తాను. Create a blob store. ఒక బ్లాబ్ స్టోర్ క్రియేట్ చేయొచ్చు. అంతకు మించి ఏం చేయలేనండి. I can't see the repositories. I can't do anything because I have a limited permissions. I have limited privileges to do the action on Nexus. Sign out చేస్తాను. Next I will sign in. I will log in with admin credentials. That's how we can provide a limited permission to a user. So ఒక user కి limited privileges ఎలా ఇవ్వాలో అలా ఇవ్వచ్చు. Okay, clear guys about creating a role and assigning that role to the user. Any doubts? That is very important guys. Access లో ఒక user ని క్రియేట్ చేయటం, ఆర్టిఫాక్ట్స్ ని అప్లోడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. డౌట్స్? ఇంకొక రోల్ అసైన్ ఇంకొక రోల్ క్రియేట్ చేద్దామండి. మీకు అర్థం కాదు. యాక్సెస్ రోల్ నా రోల్ ఐడి వచ్చేసరికి గివ్ లేటర్ బట్ మనకి చూద్దాం ప్రివిలేజెస్. సో ఆర్టిఫాక్ట్స్ వైజ్ కూడా ప్రివిలేజెస్ మనది ఏంటంటే మ్యావెన్ కదా. చూడండి మన రెపాజిటరీ కూడా అంటే మనం క్రియేట్ చేసింది ఏంటండి ఆర్టిఫాక్ట్స్ రెపో కదా. యూ క్రియేటెడ్ దిస్ రెపో. రెపాజిటరీస్ వరకు రీడ్ ఇవ్వచ్చు. గివ్ ద రీడ్ అంటే రెపాజిటరీస్ వరకు. అంటే ఇప్పుడు నా ఆర్టిఫాక్ట్స్ రెపో కూడా సర్టెన్ ప్రివిలేజెస్ ఇవ్వచ్చు. అది కూడా ఆర్టిఫాక్ట్స్ రెపోకి డిలీట్ చేయొచ్చు, బ్రౌజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఆల్ పర్మిషన్స్ స్టార్ ఉంది కదా, ఆల్ పర్మిషన్స్. సో ఐ క్రియేట్ టెస్ట్. I'll test this role. రోల్ క్రియేట్ చేసా కదా మనం ఆ యూజర్ కి అసైన్ చేసేది. I will assign that role to this user. రోల్ అనేది ఏంటో టెస్ట్ రోల్ అసైన్ చేస్తాను. I save it. ఒక రోల్ క్రియేట్ చేశాను, ర్యాండమ్ గా రోల్ క్రియేట్ చేశాను. ఆ రోల్ ని నేను ఒక యూజర్ కి అసైన్ చేశాను. నెక్స్ట్ ఐ నీడ్ టు లాగిన్ విత్ దట్ యూజర్. సింపుల్. సో చూడండి ఇప్పుడు నాకు రెపాజిటరీలో పర్మిషన్స్ వచ్చాయి. ఐ కెన్ వ్యూ ఇట్. ఐ కాంట్ డూ ఎనీథింగ్. రీడ్ మాత్రమే. నేను ఒక్క రెపోకి మాత్రం. ఇప్పుడు నాకు ఎన్ని రెపోస్ కనిపిస్తున్నాయండి? I can see only all repos, but I want to see only the artifacts repository. Let's try that. Artifacts repo కి మాత్రమే వాళ్ళకి యాక్సెస్ కావాలి. మిగతా వాటికి అవసరం లేకుండా ట్రై చేద్దాం. రోల్ ఒక రోల్ క్రియేట్ చేసాము. రోల్ ని అప్డేట్ చేద్దాం. టెస్ట్ అనే రోల్ ని అప్డేట్ చేసేద్దాం. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ దిస్. Bring back artifacts report మాత్రమే నేను ఫుల్ ప్రివిలేజెస్ ఇద్దాము. ఫుల్ ప్రివిలేజెస్ అంటే లైక్ అడ్మిన్. ఓన్లీ నా ఆర్టిఫాక్ట్స్ రెపో మాత్రమే కనిపించాలి. ఏమీ కనిపించకూడదు. ఐ విల్ సైన్ అవుట్ దిస్. సైన్ అవుట్ చేశాక login with this. So login with this.
repositories. See here, only one repo I can see because నా repository వరకే access ఇచ్చాం. Okay, so that's why I'm able to see one repo. So what I think can browse this, browse చేసి చూద్దాం ఒకసారి. అది ఓన్లీ బ్రౌజ్ కూడా కాదు, ఓన్లీ రిపోజిటరీ లెవెల్లో మాత్రమే యాక్సెస్ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ సైన్ ఇన్ అగైన్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ యూజర్స్ అండ్ ప్రివిలేజెస్ రోల్స్. సో నెక్స్ట్ అనానమస్ యాక్సెస్. అనానమస్ యాక్సెస్ అంటే ఎవరైనా ఈ సర్వర్ ని యాక్సెస్ చేయొచ్చా? ఇఫ్ యూ అలో ఇట్, they can access. If you don't allow, it will ask for login. సో క్లిక్ చేస్తాను, సేవ్ చేశాను అనుకోండి, అనానమస్ అలో చేస్తున్నాను. ఐ విల్ సైన్ అవుట్. సైన్ అవుట్ అవుతే నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, refresh this page. Anonymous access అనేది నాకు లేదా చెక్ చేస్తుంది. Yes, I have. So I can browse the content. ఏమేమి ఉన్నాయో నేను చూడొచ్చు. Anonymous access ఇవ్వకూడదండి యూజువల్గా. You are not supposed to, అంటే anonymous access అంటే అవుట్ సైడ్ పీపుల్ కూడా యాక్సెస్ చేయొచ్చు. You are not supposed to give them. చూడండి, ఇప్పుడు నేను లాగిన్ అవ్వకుండానే ఇందులో ఉన్న డేటాను చూడగలను. Then there is no security. దగ్గర anonymous access అనేది డిసేబుల్ చేస్తాను. నేను anonymous access డిసేబుల్ చేసి చూస్తాను. Anonymous access, I will not allow. I'll say it. So no anonymous users will access my data. Access. చూడండి, నాకేం కనిపించట్లేదు బికాస్ నేను అనోనమస్ యూజర్స్ ని డిసేబుల్ చేశాను. నో అనోనమస్, అన్నోన్ యూజర్ షుడ్ నాట్ యాక్సెస్ మై నెక్సస్ అండ్ షుడ్ నాట్ సీ మై డేటా విచ్ ఇస్ దేర్ ఇన్ నెక్సస్. అలా మనం అనోనమస్ ని బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్, సో ఆర్గనైజేషన్ లో ఎల్డాప్ అని ఉంటుందండి. ఎల్డాప్ అంటే ఏంటంటే, లైక్ సింపుల్ వర్డ్స్, సపోజ్ మీకు మీ ల్యాప్టాప్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, ఆ ల్యాప్టాప్ క్రెడెన్షియల్స్ తోనే మీరు మీ నెక్సస్ ని కాన్ఫిగర్ లాగిన్ అవ్వచ్చు. దీనికంటే ఒక క్రెడెన్షియల్స్ అవసరం లేదు. విత్ యువర్ లైక్ విత్ యువర్ ల్యాప్టాప్ క్రెడెన్షియల్స్ ఆర్ విత్ యువర్ మెషిన్ క్రెడెన్షియల్స్ యూ కెన్ లాగిన్ ఇన్ టు దిస్ నెక్సస్. అది ఎల్డాప్ ఆర్గనైజేషన్ లెవెల్లో కాన్ఫిగర్ చేస్తాం, నాట్ హియర్. So you can configure this for LDAP for authentication, for user map, role mapping. So ఈ authentication అనేది ఇప్పుడు మన admin అనే యూజర్ తో లాగిన్ అవుతాం, బట్ నా ల్యాప్టాప్ కి క్రెడెన్షియల్స్ అనేవి వేరు. సో ఇఫ్ ఐ వాంట్ టు లాగిన్ విత్ దోస్, దెన్ దోస్ ఐ నీడ్ టు కాన్ఫిగర్ ద LDAP at the organization level. నెక్స్ట్ RHEL ఆర్గనైజేషన్స్ లోనే ఉంటుందండి. ఇది టోకెన్ అండి. సో లోకల్ అథెంటికేషన్ టోకెన్, డాకర్ అంటే దీనికి లాగిన్ అవడానికి ప్రాసెస్ వే ఆఫ్ అథెంటికేషన్ మనం లోకలే యూజ్ చేస్తున్నాం, బట్ డిపెండ్స్ ఆన్ ది కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ దే యూజ్ ద లాగిన్. ఓకే, అండ్ మీకు సెక్యూరిటీ కోసం సర్టిఫికేట్స్ అని చెప్పాను, HTTPS, HTTP. సో ఆ సర్టిఫికేట్ మీరు ఇక్కడ లోడ్ చేస్తే మీ సైట్ కూడా సెక్యూర్ అని వస్తుంది. పేస్ట్ పెమ్ ఫైల్ అంటే దానికి ఒక పెమ్ ఫైల్ అనేది ఉంటుందండి. ఆ పెమ్ ఫైల్ ఇక్కడ పేస్ట్ చేశారనుకోండి, యువర్ సైట్ ఆల్సో విల్ బి సెక్యూర్డ్. ఇట్ విల్ బి షోయింగ్ యాస్ HTTPS, నాట్ లైక్ దిస్. మనకి చూడండి ఇక్కడ, సో ఇది కూడా సెక్యూర్, స్టాక్ ఓవర్ఫ్లో కూడా సెక్యూర్ అనే ఉంది బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఎ వ్యాలిడ్ సర్టిఫికేట్. సో సర్టిఫికేట్స్ మనం SSL సర్టిఫికేట్స్ అంటాము. IQ సర్వర్,
This is not compulsory. Support దీనికి సిస్టమ్ ఇన్ఫర్మేషన్, దీని యూసేజ్, దీని డేటా, సపోర్ట్ జిప్ ఫైల్. సో మాకు జిప్ ఫైల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. క్రియేట్. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ సర్వర్, ఒక జిప్ ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. యూ కెన్ డౌన్లోడ్ దట్ కంటెంట్. లాగ్స్ కానీ మనం ఏమేం చేసాము, ఆ లాగ్ వ్యూవర్, లైక్ సపోర్ట్ అండి. లైక్ దీనికి సంబంధించిన ఇష్యూస్, మీకు ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, మనం ఫ్రంట్ ఎండ్ లో మనం ఏం చేస్తున్నామో ఇక్కడ అంతా కనిపిస్తాం. ఇప్పుడు చూడండి, ఒక సపోర్ట్ అనే జిప్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసాం, క్రియేట్ చేసాం. చూడండి, అది ఇక్కడ లాగ్ అవుతుంది. మీరు ఫ్రంట్ ఎండ్ లో ఏం చేస్తున్నారో అది ఇక్కడ అంతా క్రియేట్ అవుతుంది. మనం ఇక్కడ అడ్మిన్ క్రెడెన్షియల్స్ అవన్నీ చేసాం కదా, అదంతా ఇక్కడ లాగ్ అవుతుంది. ఎవ్రీథింగ్ విల్ లాగ్. సో మీకు రేపు ఫ్యూచర్ లో ఏదైనా ఇష్యూ వస్తుంది అనుకోండి, ఎర్రర్ వస్తే ఇక లాగింగ్ లోకి వచ్చి లాగ్ వ్యూవర్ లోకి వెళ్ళి చెక్ చేస్తూ సరిపోతుంది. మాన్యువల్ ఎవ్రీ 20 seconds చెక్ చేసుకోవచ్చు. దీనికి మెట్రిక్స్ ఉంది, దీని యూసేజ్ ఎలా ఉంది, మెమరీ యూసేజ్ ఎంత ఉంది, రిక్వెస్ట్ ఎలా ఉన్నాయి, పర్ఫార్మెన్స్, స్టేటస్ ఏంటి. చూడండి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవైలబుల్ సిపిఎస్, ద హోస్ట్ సిస్టమ్ ఇస్ అలోకేటింగ్ ఏ మాక్సిమం 2 core టు ద అప్లికేషన్, మినిమం 4 is required. 4 CPUs అనేది కావాలంటే 2 core ఉన్నాయి అంటున్నారు. సో డిఫాల్ట్ అడ్మిన్ క్రెడెన్షియల్స్ చేంజ్ అవ్వలేదు. మీరు దిస్ ఈస్ స్ట్రాంగ్లీ రికమెండెడ్ టు చేంజ్ ద అడ్మిన్ పాస్వర్డ్. సో ఇవి మనకి అలర్ట్స్ ఇస్తుంటాయి. మన సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, వాట్ ఈస్ అవర్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్, దాని డీటెయిల్స్. మన ల్యాప్టాప్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసినా ఆ సర్వర్లో ఉన్న డీటెయిల్స్ ఇవన్నీ. నెక్స్ట్ మన సిస్టంలో బండిల్స్, లైసెన్స్, ప్రో వర్షన్ కూడా ఉందండి. దానికి లైసెన్స్, హెచ్టిటిపి రిక్వెస్ట్, ఈమెయిల్ సర్వర్ కూడా ఉంది దీనికి. దీస్ ఆర్ లైక్ సెకండరీ, నెక్స్ట్ లెవెల్. బట్ నోట్స్ కూడా రీడ్ చేసుకోవచ్చు, ఎనేబుల్ రీడ్ ఓన్లీ. This is different. So you can ignore this, but you have to upload. You should know like how to upload the artifacts into the repository and blob storage and cleanup policies. These 3 are important, and these 3 users, roles, and privileges, anonymous access for check chain. Okay, that's all about Nexus. Any doubts, guys?